హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు దివ్య. సో ఈరోజు వీడియో వచ్చేసి బర్త్డే వ్లాగ్ అండి. సో ఇక్కడ ఏంటి అంటే మా హస్బెండ్ అయితే నాకు అసలు చెప్పను కూడా చెప్పకుండా 11 రోజుకి అయితే తీసుకొచ్చి సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. నేనైతే చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే 11 రోజుకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చాలా ఎక్సైటింగ్గా ఉండేది నాకు. సో ఫైనలీ నా బర్త్డేకి అయితే తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే నన్ను సర్ప్రైజ్ చేశారు. సో ఇంక లోపలికి అయితే ఎంటర్ అవ్వగానే పింక్ థీమ్తో ఫుల్ ఆఫ్ రోజెస్ అండ్ లైటింగ్తో చాలా ఎలిగెంట్గా ఉంది. అసలు చూడడానికి నా 2 కళ్ళు అయితే సరిపోలేదనమాట, అంత బాగుంది థీమ్ మొత్తం కూడా. ఇంకా మేము లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మా హస్బెండ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే చేస్తాము. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇంట్లోని మేము ఆ రోజు నాన్ వెజ్ అయితే తినము, సో ఇంక వెజ్లోనే ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి చైనీస్ వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేసాము. అవి కూడా టేస్ట్ చాలా బాగుంది స్మోకీ ఫ్లేవర్తో. ఇంకా నెక్స్ట్ ఏమో బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసాము. బటర్ నాన్ విత్ పన్నీర్ కాజు మసాలా అయితే ఆర్డర్ చేసాము. అది కూడా టేస్ట్ చాలా బాగుంది, బట్ అంత స్పైసీ అయితే లేదనమాట, ఏదో యావరేజ్గా అయితే ఉంది టేస్ట్ అయితే. మనకి స్పైసీ బాగా ఇష్టపడతాం కదా, సో ఇక్కడ అంత స్పైసీ అయితే ఉండదు ఫుడ్ అనేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లంచ్లోకి కాజు బిర్యానీ అండ్ పన్నీర్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే బాగానే ఉంది, బట్ స్పైసీ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ టోటల్గా అంతా కూడా నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది ఫుడ్ మొత్తం కూడా. ఇంక ఇక్కడ లంచ్ కంప్లీట్ అయ్యేసరికి కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి, అక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. ఇంక నెక్స్ట్ అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయాక హస్బెండ్ అయితే బర్త్డే గిఫ్ట్ తీసుకుంటా అని గోల్డ్ షాప్కి అయితే తీసుకెళ్లారనమాట. సో అక్కడ నాకు కలెక్షన్ ఏం పెద్దగా నచ్చలేదు, మళ్ళీ అక్కడ నుండి వేరే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. కలెక్షన్ అయితే బాగా నచ్చింది నాకు నచ్చిన వాటిలో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా నచ్చింది, సో ఇంకా గోల్డ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇలానే నా బర్త్డేస్ అన్ని సెలబ్రేట్ చేయాలి అండ్ ఇంకా నాకు మంచి బోల్డ్ గిఫ్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సర్ప్రైజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. అండ్ నాకు మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంతేనండి, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతకంటే ముందు వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.